ఇవాళ మీ ఇంటికి వచ్చినందుకు లక్ష్మీ పూజ చేసుకోలేదే అన్న బాధ పోయి పూజ బాగా జరిగిందన్న తృప్తి మిగిలిందండి. అంతా అమ్మవారి దయమ్మా. అలా ఎలా జరిగింది? విగ్రహాన్ని ఎవరు కరెక్ట్గా పెట్టుంటారో? బహుశా శ్యామనే మన కుట్రని పసిగట్టి మనకి తెలియకుండా మార్చుంటుందా? ఆ ఛాన్సే లేదు. మరి ఎవరు చేసుంటారు? ఎక్స్క్యూజ్ మీ, స్నేహితులిద్దరూ అలా ఉన్నారు. ఏం జరిగిందేంటి? ఏం జరగలేదు. అవును, మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కాంచనలక్ష్మి విగ్రహాన్ని మార్చడం నేను చూశాను. మీరు కుట్ర పన్నుతున్నారని అర్థమైంది. అందుకే నేను మళ్ళీ విగ్రహాన్ని సరిగ్గా పెట్టాను. ఈ విషయం నలుగురిలో చెప్పి మీ పరువు తీయడం ఇష్టం లేకే ఈ 4 గోడల మధ్య మీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి కుట్రలు చేయకండి. అది దేవుడికి సంబంధించిన విషయంలో అస్సలు చేయకండి. ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికైనా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకోండి. ఏంటి శ్యామా, క్రాకర్స్ నువ్వు కాల్చవా? వద్దండి, నాకు అవంటే భయం. ఆ రోజు వినాయక చవితి నాడు క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు చేయి కాలింది కదరా, అందుకని భయపడుతున్నట్టుగా ఉంది. భయపడకు శ్యామా, నేనున్నాను కదా, కాల్చు. పట్టుకో. బాబాయ్ బాబాయ్, ఇది నాకు వెలగట్లేదు, చూడవా? సరే, అటు వెళ్దాం పద. అది ఇటు.
శ్యామ 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 నీకేం కాలేదు కదా? ఏంటండి? ఏం లేదు శ్యామ, పక్కన ఐశ్వర్య కాకర ఒత్తులు కాలుస్తుంది కదా, పొరపాటున నీ బయట కొంగు దాని మీద పడుతుందేమోనని నిన్ను పక్కకు లాగాను. ఓ సారీ, నేను చూసుకోలేదు. నేను చూశానుగా, పర్వాలేదులే. నీకేం కాలేదు కదా అక్క? ఏం కాలేదు, ఏం కాలేదు. సమయానికి శ్యామ చూడకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అవును, జరిగేది. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, నేను రజనీని మాట్లాడుతున్నాను. మేడం, నాకేదో కొరియర్ వచ్చిందని చెప్పారు, ఇంకా డెలివరీ ఇవ్వలేదేంటి? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం, వస్తున్నాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం. అఖిల్ నాకు పంపించినట్టుగా నాకు నేనే పంపించుకున్నాను ఆ గిఫ్ట్. వసంత ఆంటీ చేతిలో పడితే నా పంట పండుతుంది. మేడం, కొరియర్. ఎవరికి? రజనీ అనే మేడంకి కొరియర్ వచ్చింది. ఓ ఒక్క నిమిషం. రజనీ రజనీ తను లేకపోయినా పర్వాలేదు మేడం, మీరు సంతకం పెట్టి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి నేను కోరుకున్నట్టు ఆ పార్సెల్ వసంత ఆంటీ చేతిలో పడింది. ఆవిడ రియాక్షన్ ఎలా ఉందో చూడాలి. ఎంతసేపు అయిందా ఆంటీ మీరు వచ్చి?
ఏంటి ఆంటీ అలా చూస్తున్నారు? ఏం లేదు. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదా ఆంటీ, ఫెస్టివల్ మూడ్ అంతే. ఓన్లీ ఫెస్టివల్ మూడేనా లేక ఇంకా ఏదైనా స్పెషల్ మూడ్ ఏమైనా ఉందా? అది యాక్చువల్గా నా ఫ్రెండ్ దివాళీకి గిఫ్ట్ ఒకటి పంపిస్తానంటేను, అది ఏ గిఫ్ట్ అయ్యి ఉంటుందని ఆలోచిస్తూ అలా ఎగ్జైట్ అవుతున్నాను అంతే. అవునా? మీ ఫ్రెండ్ పంపే గిఫ్ట్ కోసం ఎక్సైట్ అవుతూ వెయిట్ చేస్తున్నావా? అవునా ఆంటీ, నా పేరు మీద ఏదైనా కొరియర్ వచ్చిందా ఆంటీ? కొరియరా? అవునా ఆంటీ, కొరియర్లోనే గిఫ్ట్ వస్తుంది, వచ్చిందా? రాలేదు. కొరియర్ రావడం ఈవిడ తీసుకోవడం నేను చూసానే. అవును, ఇంతకీ నీకు గిఫ్ట్ పంపిస్తానన్న ఫ్రెండ్ ఆడా మగా? అదేంటండి అలా అడిగారు? అంటే నువ్వు ఫ్రెండ్ గిఫ్ట్ పంపిస్తున్నట్టు చెప్పావే కానీ బాయ్ ఫ్రెండో కాదో చెప్పలేదు కదా, అందుకని. అంటే అది పంపిస్తుంది బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్తున్నాను ఆంటీ. జస్ట్ ఫ్రెండ్ ఆంటీ. జస్ట్ ఫ్రెండా? అంతేనా? అవునా ఆంటీ, అంతే. ఓకే ఓకే, త్వరగా రా, భోంచేద్దాం. అలాగే ఆంటీ. ఎస్, నేను అనుకున్నట్టు ఆంటీకి నా మీద అనుమానం వచ్చేసింది. శ్యామ, ఇక తొందరలోనే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావు. కన్నయ్య, పండుగ చాలా బాగా జరిగింది. నీ దయ వల్ల ఐశ్వర్య అక్క ప్రమాదం నుంచి బయటపడింది. ఆ ఒక్క అపశృతి లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. క్షమా, ఎవరితో మాట్లాడుతున్నావు? కన్నయ్యతో. కన్నయ్య? అవును, ఆ చిన్ని కన్నయ్యతో. కన్నయ్య నాకు దేవుడు మాత్రమే కాదు, స్నేహితుడు కూడా. నా కష్టం సుఖం అన్నీ కన్నయ్యకే చెప్పుకుంటాను. నాకేం కావాలన్నా కన్నయ్యనే అడుగుతాను. నేనే కోరిక కోరినా కూడా మా కన్నయ్య కాదు అనడు, నా కోరిక తీర్చేస్తాడు. నాకు అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ అన్నీ కన్నయ్యే. నువ్వు కృష్ణ భక్తురాలు అని గురువుగారు చెప్పారు. ఎంతటి భక్తురాలు అనేది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. శ్యామా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఇంట్లో నీకు తెలియని శత్రువులు కొంతమంది ఉన్నారు. శత్రువులా? అవును, ఉన్నారు. నువ్వు చేస్తున్న లక్ష్మీ పూజ ఫలితం దక్కకుండా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. నీకు ప్రమాదం జరగడం కోసం కావాలనే నీ చీరకు నిప్పంటించబోయింది మీ తోడికోడలే. ఏదో ప్రమాదవశాత్తు అలా జరిగింది అనుకున్నాను, కానీ
ఐశ్వర్య అక్క అలా చేసుంటుందని అస్సలు ఊహించలేదు. నువ్వు ఊహించలేదు కాబట్టే, నువ్వు ఒట్టి అమాయకురాలివి కాబట్టే నీకు అపకారం తలపెడుతున్న నీ శత్రువుల గురించి నీకు చెప్తున్నాను. ఇక నుంచి వాళ్ళని నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. అలాగే సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడకపోయింటే ఈ పాటికి నేనేమైపోయి ఉండేదాన్నో. థ్యాంక్ యూ. ఊరుకో శ్యామా, ఊరుకో. నిజానికి నిన్ను కాపాడింది నేను కాదు, నీ కన్నయ్యే నిన్ను కాపాడాడు. నిన్ను ప్రమాదంలో పడవేసిన మీ తోడికోడలు తనే ప్రమాదంలో పడేలా చేసింది కూడా నీ కన్నయ్యే. చివరికి నువ్వే మీ తోడికోడల్ని కాపాడే పరిస్థితి కల్పించింది కూడా నీ కన్నయ్యే. ఆ కన్నయ్య ఆశీస్సులే నీకు మీ వారికి శ్రీరామరక్ష. అంటే అది పంపిస్తుంది బాయ్ ఫ్రెండ్. ఆంటీ, ఆంటీ, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమీ లేదని మీరు చెప్తున్నా ఏదో ఉంది అని మీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి ఆంటీ. సాయంత్రం నేను వచ్చినప్పటి నుంచి పూజ పూర్తయ్యే వరకు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ తర్వాతే మీలో ఏదో మార్పు వచ్చింది. మీ మొహంలో ఏదో టెన్షన్ కనపడుతుంది. దేని గురించో మీరు దిగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాధపడుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. బాధ ఎవరితో అన్నా పంచుకుంటే తగ్గుతుంది, సంతోషం ఎవరితో అన్నా పంచుకుంటే పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మీ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు, పెంచుకున్నారు. ఆంటీ, ఇప్పుడు మీ బాధని నాతో పంచుకోండి, తగ్గించుకోండి. మీ కూతురే అడుగుతుంది అనుకుని మీ బాధ ఏంటో నాకు చెప్పండి ఆంటీ, ప్లీజ్. నాకు గనక కూతురుండుంటే ఇలాగే నా బాధను గమనించి ఉండేది, ఇలాగే అడిగుండేది. చెప్తానమ్మా, నా బాధ ఏంటో నీకు చెప్తాను. అఖిల్కి శ్యామాకి పెళ్ళయి చాలా కాలమైనా కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు వాళ్ళకి శోభనం జరగలేదు. ఎన్ని రోజులు వాళ్ళు విడివిడిగా చెరొక రూంలో ఉంటున్నారు. పెళ్ళయ్యి ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు విడివిడిగా ఉండడం వల్ల అఖిల్ బాబు ఏమైనా తప్పటడుగులు వేస్తాడేమోనని భయంగా ఉంది. అఖిల్ బాబు విషయంలో మీరు భయపడుతున్నారా, అనుమానపడుతున్నారా? నిజం చెప్పాలి అంటే అనుమానపడుతున్నాను. ఆ అనుమానం వల్లే ఈ భయం. అఖిల్ బాబు విషయంలో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు.